పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న మహిళా కార్మికుల్ని లైంగికంగా వేధిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు మెడికల్ కాలేజీ ప్రధాన గేటు ముందు ఐక్య స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ప్రదర్శన చేపట్టారు. అమాయకులైన కాంట్రాక్టు మహిళా కార్మికులకు వేధిస్తున్న కామ పిశాచాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మద్దెల దినేష్ మాట్లాడారు. మహిళల్ని వేధిస్తున్న వారికి ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారని ఆరోపించారు. గోదావరికని ప్రాంతంలోని సిమ్స్ సింగరేణి మెడికల్ కళాశాల ఎన్నో ఉద్యమాలు చేసుకొని మరి కళాశాల ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇతర ప్రాంతాలకు ఇచ్చి అందులో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ విభాగం కానివ్వండి, సెక్యూరిటీ విభాగం కానివ్వండి, పనిచేస్తున్నటువంటి గౌరవ మహిళలను సభ్య సమాజం తలదించుకునే విధంగా లైంగిక వేధింపులు ఇష్టానురీతిలో కొంతమంది కామపిశాచులు జరుపుతూ ఉంటే కొంతమంది వారికి అండగా నిలవడం నిజంగా సిగ్గుచేటు. ఒకరేమో మంత్రి శ్రీధర్ బాబు గారి అనుచరులని చెప్పుకుంటారు, మరొకరేమో స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి అనుచరులని చెప్పుకొని మెడికల్ కళాశాలలో భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడి చేస్తున్నా కానీ సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా మరి వారిని ప్రోత్సహిస్తున్నారా లేదా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఈ గారు వెంటనే చర్యలు తీసుకొని స్థానిక కాంట్రాక్టర్పై